వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఎవరైతే ఎంఎస్ చేయడానికి యూఎస్ఏ వెళ్తున్నారో సో వాళ్ళకి ఏమేమి హై పేయింగ్ కెరీర్స్ ఏమేమి ఉన్నాయి యూఎస్ఏలో, మరి ఆఫ్టర్ ఎంఎస్ తర్వాత అనేది చూద్దామండి. సో 7 హై పేయింగ్ కెరీర్స్ ఆఫ్టర్ ఎంఎస్ ఇన్ యూఎస్ఏ. చాలా కెరీర్స్ ఉండొచ్చు, కానీ నేను ఇక్కడ 7 మాత్రం డిస్కస్ చేస్తున్నాను. సో 7 హై పేయింగ్ కెరీర్స్ మాత్రమే, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి డాటా సైన్స్. సో మనకు ప్రజెంట్ డాటా డ్రివెన్ వరల్డ్ అండి. సో మనం చూడండి, ఇక్కడ యూఎస్ఏకి సంబంధించి డిస్కస్ చేస్తున్నాం, అందుకే యూఎస్ఏ లైక్ డాలర్స్లో కూడా మనం యావరేజ్ శాలరీ ఎంతో ఇచ్చాం. సో చూసుకోండి. సో ఇన్ దిస్ డాటా డ్రివెన్ వరల్డ్ స్కిల్డ్ డాటా సైంటిస్ట్ ఆర్ ఇన్ హై డిమాండ్ అండి. సో మనకు హై డిమాండ్ ఉంది డాటా సైంటిస్ట్ ప్రజెంట్ లైక్ యూఎస్లో. సో ఎంత యావరేజ్ శాలరీ? $1,20,000 అండి. సో ఇంటూ మనకు మీరు చూసే వీడియో టైంకి 83 రూపీసా 84 రూపీసా ఎంత ఉంటే దాన్ని మల్టిప్లై చేసి మీకు వస్తుంది. యూ విల్ బి టర్నింగ్ ఏ బిగ్ డాటా ఇంటూ బిగ్ బక్స్. సో మనకేంటి, మనం ఈ డాటాని బాగా హ్యాండిల్ చేసి మనం కరెక్ట్ అయిన లైక్ బిజినెస్కి యూస్ఫుల్ అయ్యేలాగా ఇన్సైట్స్ ఇచ్చామనుకోండి డిసిషన్ తీసుకోవడానికి బిజినెస్లో, సో మనం బాగా మనం కూడా బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. సో డాటా సైన్స్ అనేది చాలా చాలా ప్రజెంట్ హై పేయింగ్ కెరీర్స్లో ఒకటండి యూఎస్ఏలో, గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్. సో మనకు ఏంటి, మన కాంప్లెక్స్ సాఫ్ట్వేర్ సిస్టమ్ సంబంధించి తర్వాత సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు దీని బిహైండ్. సో మనకు ఈ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్స్ మనకేంటి, వీళ్ళకి శాలరీ ఎంత ఉంటుంది అంటే $1,35,000. సో మనకి చాలా డిజిటల్ వల్ల, ఇప్పుడున్న డిజిటల్ వల్ల మనకు సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ చాలా అంటే చాలా డిమాండ్ ఉందండి. తర్వాత మెషిన్, ఇదంతా కూడా ఎంఎస్ తర్వాత మీరు చేసే జాబ్స్, కెరీర్స్ ఇవన్నీ కూడా సో ఇవి డిస్కస్ చేస్తున్నాను. ఎవరైతే మీరు ఇప్పుడు ప్రజెంట్ యూఎస్ఏలో ఉన్నా కూడా, లేకపోతే తర్వాత ఇప్పుడు వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా కెరీర్స్ ఐడియా ఉంటుంది. మీరు కూడా డాటా సైన్స్ తీసుకోవాలన్నా, లేకపోతే తీసుకోవాలన్నా సంథింగ్ కోర్సెస్ కూడా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి సో మనకు ఇక్కడ మనం మిషన్ని టీచ్ చేస్తాం ఎలా థింక్ చేయాలనేది మిషన్ లెర్నింగ్లో. సో కొన్ని మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ మనకు ఏంటి ఆల్గరిథమ్స్ కూడా ఉంటాయి, మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్. సో మనకి ఏంటి ఏఐకి సంబంధించి లైక్ ఏంటి మిషన్ లెర్నింగ్ కూడా మనం బాగా నేర్చుకుంటాం. సో ఏంటి మరి $1,30,000 అండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఇది బూమింగ్లో ఉన్న టెక్నాలజీ. సో ఇంకా పెరుగుతూనే ఉంటుంది కదా. సో దీని కూడా మంచి కెరీర్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి ప్రొడక్ట్ మేనేజర్ వచ్చేసి మనకు ఇది ఏం చేస్తుంది, మనకు టెక్కి మరియు బిజినెస్ లైక్ ఏంటి బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ టెక్ అండ్ బిజినెస్. యాజ్ ఎ ప్రొడక్ట్ మేనేజర్ మనం ఏంటాం, బిజినెస్కి మరియు టెక్కి మధ్య బ్రిడ్జ్ లాగా ఆ గ్యాప్ని మనం ఏం చేస్తాం, ప్రొడక్ట్ మేనేజర్ అన్నాడు చూసుకుంటాడు. సో మనకేంటి యావరేజ్ సాలరీ ఎంత ఉందంటే $1,15,000 అండి. సో ప్రొడక్ట్ సక్సెస్ కావడానికి మీరు ఒక మెయిన్ అండి దీంట్లో, ఎందుకంటే మీరు టెక్కు బిజినెస్ మధ్య ఒక గ్యాప్ని లేకుండా మంచిగా కమ్యూనికేట్ చేస్తారు, అన్నీ కూడా చూసుకుంటారు. కాబట్టి ప్రోడక్ట్ మీద చాలా చాలా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత వచ్చేసి సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్. సో ఎవ్రీవన్ నీడ్స్ సెక్యూరిటీ. ప్రజెంట్ ఉన్న డిజిటల్ ఎరాలో సైబర్ సెక్యూరిటీ క్రూషియల్ అండి. సో దీంట్లో కనుక మీరు స్పెషలిస్ట్ అయ్యి ఉంటే మీకు మాత్రం యావరేజ్ శాలరీ ఎంత ఉంటుంది, జస్ట్ యావరేజ్ శాలరీ $1,10,000 ఉంటుంది. సో సైబర్ థ్రెట్స్ ఏవి వచ్చినా అన్నీ కూడా మీరు చూసుకోవాలి. తర్వాత వచ్చేసి క్లౌడ్ ఆర్కిటెక్ట్ వచ్చేస్తే మనకు ప్రజెంట్ అంతా కూడా అన్ని కంపెనీస్ కావచ్చు, అందరూ కూడా క్లౌడ్ షిఫ్ట్ అవుతున్నారు. సో మనకి ఇక్కడ స్కిల్డ్ ఆర్కిటెక్ట్స్ అనేది చాలా ఎసెన్షియల్ అండి. సో డిజైన్ చేయడానికి మన క్లౌడ్ కంప్యూటింగ్ స్ట్రాటజీస్ గురించి కావచ్చు. సో వీళ్ళకి $1,40,000 వస్తుంది యావరేజ్ శాలరీ. తర్వాత వచ్చేసి ఓకే, సో $1,40,000 లైక్ యావరేజ్ శాలరీ ఉంది. సో తర్వాత వచ్చేసి మనకు అండ్ ఎంఎస్ ఫ్రమ్ ద యూఎస్ఏకి ఎలివేట్ యువర్ కెరీర్. మనం ఎంఎస్ అనేది మనం యూఎస్ఏలో చేస్తే మన కెరీర్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో హై పేయింగ్ జాబ్స్కి మన రోల్స్కి సంబంధించి మనకు డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో మనకి ఇవన్నీ కూడా జస్ట్ యావరేజెస్ విత్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కొద్దిగా ఎక్స్పర్టైజ్ ఉంటే చాలా ఇంకా స్కై ఇస్ ద లిమిట్. ఇవి యావరేజ్ శాలరీస్ నేను చెప్పినాయి. ఇంకా మీరు కనుక ఎక్స్పీరియన్స్ ఉండి ఎక్స్పర్టైజ్ అయ్యి ఉంటే దీంట్లో ఇంకా మీకు స్కై ఇస్ ద లిమిట్. సో ఎంతైనా సంపాదించుకోవచ్చు. సో ఇదండి మన ఈరోజు వచ్చేసి మన వీడియో 7 హై పేయింగ్ కెరీర్స్ ఆఫ్టర్ ఎంఎస్ ఇన్ యూఎస్ఏ అండి. సో మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1,999కే అందిస్తున్నాం. మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఉంటుంది, డెమో లింక్ ఉంటుంది. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.